భారత క్రికెట్లో మొహమ్మద్ షమీ ఉదంతం ఇటీవలి కాలంలో తరచూ హాట్ టాపిక్ గా మారింది. అతను దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా అతని అనుభవం టీమిండియాకు అవసరమైన సెలెక్టర్లు, ఫిట్నెస్, ఇతరత్రా కారణాలు చెప్పి అవకాశాలు ఇవ్వడం లేదు. షమీని పక్కకు పెట్టడానికి పై కారణాలు కాకుండా చర్చించుకోలేని వేరే కారణం ఉందన్నది చాలా మందికి తెలుసు. ఆటగాడిగా షమీకి అన్యాయం జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ భారత సెలెక్టర్ల వద్ద మాత్రం దాన్ని సమర్థించుకునేందుకు చాలా కారణాలున్నాయి. సెలెక్టర్లు చెబుతున్న కారణాల్లో ప్రధానమైనది షమీ ఫిట్ గా లేడని. వాస్తవానికి వారి ఈ సమర్థనలో అర్థమే లేదు. ఒకవేళ షమీ నిజంగా ఫిట్ గా లేకపోతే దేశవాళీ టోర్నీలో ఎలా అనుమతిస్తారు? అనుమతించినా నిజంగా ఫిట్ గా లేకపోతే అతను ఎలా రాణిస్తాడు? సెలెక్టర్లు వేరే ఏదో కారణం చేత షమీని టీమిండియాకు ఎంపిక చేయడం లేదని అర్థమవుతోంది. సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ కు భారత జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. వాస్తవానికి షమీ కాకుండా వేరే ఏ బౌలర్ అయినా అలాంటి ప్రదర్శన చేసుంటే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కేది. అలాంటి ప్రదర్శనలు మరిన్ని చేసిన షమీకి ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కే అవకాశం లేదు. షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చూపిస్తున్న రెండో ప్రధాన కారణం వయస్సు. ప్రస్తుతం షమీ వయసు 35 సంవత్సరాలు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ వయసు దాటిన తర్వాత కూడా సంచలన ప్రదర్శనలు చేసిన పేసర్లు చాలా మంది ఉన్నారు. ఇంగ్లాండ్ పేసర్ జమీ అండర్సన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ. అండర్సన్ 40 ఏళ్ల వయస్సులోనూ ఏం చేశాడో అందరికీ చూసాం. షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చెబుతున్న మరొక కారణం యువకులకు అవకాశాలు ఇవ్వడం. వాస్తవానికి యువకులకు అవకాశాలు ఇస్తే ఎవ్వరూ కాదనరు. జట్టులో తరచూ సీనియర్లు విఫలమవుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలకు వెళ్ళాలి. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. కావాలని షమీని పక్కకు పెట్టడానికి అనర్హమైన టీమిండియాలో పెద్ద తలకాయ అండదండలున్న ఓ పేసర్ను యువత పేరుతో ఫ్రేమ్ లోకి తెచ్చారు. అతని కంటే 1000 రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్న మరో పేసర్ కు మాత్రం అవకాశాలు ఇవ్వరు. పెద్దల అండదండలున్న పేసర్ ఎన్ని మ్యాచ్ల్లో విఫలమైనా మళ్లీ తుది జట్టులో కనిపిస్తాడు. షమీ లాంటి ఉదంతాలు జరగడం భారత క్రికెట్ కు మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హర్భజన్ సింగ్, చేతేశ్వర్ పుజారా లాంటి టీమిండియా మాజీలు షమీకి మద్దతుగా గళం విప్పారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.